ఇంకో కొత్త అవతారం ఎత్తబోతున్నారు అని వింటూ ఉన్నాము. అది ఎంతవరకు నిజం? నేను డైరెక్టర్ని ఇంకా ఎందుకు కాలేదు. నేను 2010 కాదు 12, 13 అప్పుడు ఫిక్స్ అయ్యా స్ట్రాంగ్గా, మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ, సైకలాజికల్లీ, సోషల్లీ. ఇంకా నేను అయిపోవాలరా బాబు అని. నేను అవ్వకపోవడం కారణం చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసు, కొరటాల శివ. మీరు డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణం వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్లు అయిపోయారు. వాళ్ళు మంచి రైటర్స్. ఒక రైటర్గా 10 సినిమాలు రాయొచ్చు, 10 స్క్రిప్ట్లు ఇవ్వచ్చు. డైరెక్టర్గా ఒకే సినిమా చేయగలరు. వాళ్ళు ఎప్పుడైతే డైరెక్టర్లు అయిపోయారో ఆ భారం అంతా వచ్చి నా మీద పడింది. స్క్రిప్ట్లు ఇప్పుడు వినయ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం, నువ్వు ఊరుకో. శివ అయిపోయాడు అలాగే డైరెక్టరు, సీను అయిపోయాడు, ఎవరు రాస్తారు ఇంకా మాకు? ఓహో అలాగే సరే. ఏంటి ఒక్క సినిమా అయిపోయిన తర్వాత ఓకే డన్, అలాగే ఈ ఒకటేగా రాయడు. ఇది అయ్యే లోపల మళ్ళీ ఏ బాబీయో, గోపిచంద్ మల్లేనో, ఇంకోళ్ళో అది మా బ్యాచ్. సార్ ఈ ఒక్క సినిమా కానివ్వండి సార్. అప్పుడు తిట్టుకున్నా, మీరు కనుక రచయితలుగా ఉంటుంటే అందరూ పంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఉంది ఎవరు, ఒక్కంత వంశీ, ఇప్పుడు తను కూడా అయిపోతున్నాడు. ఇలాగ రచయితలందరూ దర్శకులు అయిపోవడం వల్ల ఇక్కడ ఓ చిన్న షార్టేజ్ ఏర్పడడం వల్ల నాకున్న లిమిటెడ్ సర్కిల్ అనుకోండి, నేను అవుతాను ఇప్పుడు నేను దీంతో ఆపేస్తున్నాను, నేను పుస్తకం మూసాను అన్నప్పుడు తెలుస్తున్నారు వాళ్ళు. లేదు మీరు ఒక్కటి రాసేసి అప్పుడు వెళ్ళిపోండి. సో అలాగా వాళ్ళు కనుక కనీసం శివాన్న ఒక 2 years పోస్ట్పోన్ చేసుకుని ఉంటే నేను అయిపోయింది.